6వ ఎపిసోడ్. రామన్ నుదుటి మీద చెమటలు పట్టేశాయి. జేబు రుమాల కోసం వెతుక్కున్నాడు. నో, నేను చేయలేను. గొణుక్కుంటూ వచ్చినట్టే అంత స్పీడ్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు రామం. ఇతర డాక్టర్లు, నర్సులు, ఆఖరికి వార్డ్ బాయ్స్ కూడా రామన్ ధోరణికి ఆశ్చర్యపోతూ బొమ్మల్లా నిలబడిపోయారు. కాసేపటి వరకు అతని గదిలోకి వెళ్ళి ఏ సంగతి కొనుక్కునే ధైర్యం ఎవరికీ లేదు. చివరికి స్టాఫ్ నర్సు చేతిలో ఎక్స్రేలు పట్టుకొని లోపలికి వెళ్ళి వాటిని ఫిక్స్ చేసి, డాక్టర్ ఇవిగో చూడండి అంటూ లైట్ ఆన్ చేసింది. చేతులపై తల అంచుకునున్న రామం తలెత్తి చూశాడు. అతనికి ఎక్స్రేల్లో పక్కటెముకలు, ఊపిరితిత్తుల నీడలు కనపడడం లేదు. తాగి ఉబ్బిన తండ్రి పొట్ట ఎగసెగసి పడుతూ కనిపిస్తోంది. తన దృశ్యాన్ని తల్లి వెనుక చెల్లెలతో పాటు దాక్కొని చూస్తున్నాడు. భయంతో ఒక పక్క వణికిపోతూ. స్టాఫ్ నర్స్ అది తీసి ఇంకొకటి పెట్టింది. ఇది స్కల్, ఎందుకైనా మంచిదని తర్వాత నిర్ణయం చేయడానికి సిద్ధంగా ఉంటేనని తీసేశాను అంటూ స్విచ్ ఆఫ్ చేసింది. మళ్ళీ నిర్లిప్తంగా చూస్తున్నాడు రామం. ఇది మరీ భయంకరంగా ఉంది. అది ఏదో రాక్షసుడి తలలాగా ఉంది. ఎర్రగా చింత నిప్పులాగా ఉన్న కళ్ళు చంపేస్తా అన్నట్టున్నాయి. ప్లీజ్ నర్స్, స్విచ్ పుట్ ఆఫ్ అరిచాడు రామం. డాక్టర్, అతను పూర్తిగా మైకంలో పడేలాగా ఉన్నాడు. తక్షణం మనం థియేటర్కి తీసుకువెళ్ళకపోతే చచ్చిపోతాడేమో. అదరా బదరాగా లోపలికి పరిగెత్తుకొచ్చారు 2 అసిస్టెంట్ సర్జన్లు. లెట్ హిమ్ డై. నో, నేను అతన్ని రక్షించను, చావనివ్వండి అంటూ ఎక్స్రేలు, రిపోర్ట్లు విసురుగా నర్సు చేతుల్లోంచి లాక్కొని ముక్కలు చేసి మూలకి విసిరేశాడు. డాక్టర్, వింతగా అరిచింది నర్సు. కుర్చీలో కుప్పలా కూలిపోయాడు రామం. గ్లాసులోంచి మంచినీళ్ళు అందించింది నర్సు. థ్యాంక్ యూ సిస్టర్ అని గట్టగట్టా తాగేశాడు ఆ నీళ్లు. సారీ డాక్టర్స్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. తల వంచుకు కూర్చున్నాడు. డాక్టర్, మీరు ఇలా అంటారని మేము కల్లో కూడా ఊహించలేదు. ఏమైంది అసలు? మీరు త్వరగా ఏదైనా చేయకపోతే ఆ అపరాధం మీ మీద శాశ్వతంగా ఉండిపోదా? ప్లీజ్ ఆలోచించండి, చాలా నెమ్మదిగా అన్నాడు జూనియర్ డాక్టర్. నో, నేను చేయలేను బ్రదర్, మీరు చేయండి. ఏది మంచి పని అని తోస్తే అదే మీరు చేయండి, నన్ను వదిలేయండి ప్రాధేయపూర్వకంగా అడగడం ప్రారంభించాడు రాముడు. నో సార్, ఎప్పుడు లేనిది మీరెందుకు ఇలా అయిపోతున్నారు? అసలు అతను ఎవరు, మీరెవరు? ఆఫ్టర్ ఆల్ ఒక దారిపోయే దానయ్య. నిన్న అంత ఆత్రంగా శ్రద్ధగా చూశారు. ఈ పూట వింతగా ఉంది డాక్టర్. నిస్సహాయంగా వారి ముఖాల్లోకి చూస్తూ తలదించుకొని పిడికిళ్ళు బిగించాడు. ఏం చెయ్యనిప్పుడు? అంతటి ద్రోహిని, నిలవ నీడ లేకుండా చేసిన మనిషిని రక్షించాలా? తనకి అంత ఉదార స్వభావం ఉండాలా? ఎలా సాధ్యమది? ప్లీజ్ గాడ్, ఏమిటి నీ సరదాలు ఇవే? మనసులోనే ప్రశ్నించుకోసాగాడు. డాక్టర్ ప్లీజ్, అశ్రద్ధ చేసి తర్వాత బాధపడకండి సార్. శాశ్వతమైన మచ్చపడిపోతుంది మీ కెరీర్ మీద. అయినా డాక్టర్గా శత్రువుకైనా మీరు సేవ చేయక తప్పదు. మీ వృత్తే అలాంటిది. భగవంతుడి ఎదుట, డాక్టర్ ఎదుట అంత సమానం కదా డాక్టర్. కమ్ సార్, మనం ఒక జీవిని రక్షిద్దాం. ఏమో, ఈ మంచి పని మీకు శ్రీరామ రక్ష కావచ్చు. ఒప్పించడానికి ఇంకా అంటూనే ఉన్నాడు జూనియర్ డాక్టర్. సార్, అంతా సిద్ధం, మీరొస్తే చాలు నర్స్ అంది. గోడ గడియారం పెడ్యూలంలాగా ఊగిపోతోంది రామం మనసు. ఇతగాడికి మించి నాకు శ్రీరామ రక్ష. నవ్వొచ్చిందా మాటకే. కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అటూ ఇటూ పచార్లు చేశాడు. ఏమి నిర్ణయించుకున్నాడో. ఆల్ రైట్, పదండి అంటూ వారికంటే ముందు గది దాటి థియేటర్ కేసి నడిచాడు. ఆ వెళ్ళడం 1 గంట, గంటన్నర తర్వాత కానీ బయటికి రాలేదు. థియేటర్ ఎర్రలైట్ వెలుగుకేసి భయంగా చూస్తూ ఎవ్వరూ కూర్చుని లేరు. ఆ లోపలున్నది బొత్తిగా అనాథ ప్రేతం లాంటి మనిషి కావడమే అందుకు కారణం. కంఠానికి కాస్త విండ్ పైపుకి రంధ్రం చేసి ముందు ఊపిరి ఆడేలాగా చేసి మిగిలిన పని మొదలుపెట్టి చావవలసిన మనిషికి సగర్వంగా బ్రతికించేసి అందరికీ హర్షం కలిగించాడు రామం. వెల్ డన్ డాక్టర్, మిమ్మల్ని చూసి మేము చాలా గర్వపడుతున్నాం. మీకొచ్చిన కోపానికి ఇతగాడి బలి అయిపోతూ ఉంటే ఆ తర్వాత
మీరు పడే మానసికమైన యాతన మేము ఊహించలేం సార్ అన్నారంతా. సారీ, ఏదో పాత గాథల జ్ఞాపకాలతో పిచ్చి పిచ్చిగా అలా అనేశాను అంతే. నా వృత్తికి చెడ్డ పేరు లేకుండా సమయానికి రక్షించారు, అంతే చాలు. ఇంతకీ ఈ పూటకి నేను పెడుతున్నానే, సరేనా అంటూ చాలా నిస్సత్తువుగా బయలుదేరాడు స్కూటర్ తీసి స్టార్ట్ చేస్తూ. ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పాలా? ఎలా చెప్పాలి? ఆ తర్వాత జరిగేదేంటి? సముద్ర పొడ్డున ఏకాంతంగా కూర్చుని ఆలోచనలో పడ్డాడు. తల్లికి చెప్పకుండా ఊరుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? ఎలాగైనా తెలుసుకుని అడిగితే ఏం చేయాలి? చెల్లి, నిన్ను ఆనాడి దక్కించుకునేంత పెద్దవాడిని కాను, కానీ నిన్ను నిలువున పొట్టను పెట్టుకున్న ఈ హంతకుడి ప్రాణాల కోసం పోరాడి గెలిచాను, కానీ ఈ గెలుపులో ఉత్సాహం లేదు అని అనుకున్నాడు. చాలాసేపటి వరకు కదలకుండా అలాగే కూర్చుండిపోయాడు రామం. ఆకాశంలో తారా మెళుక్కుమంది. అప్రయత్నంగా రామం రెండో నక్షత్రాన్ని కనిపించడం కోసం ఆకాశం కలియజూశాడు. చిన్ననాడు చెల్లెలు ఎప్పుడు ఒక నక్షత్రం చూడగానే గబగబా ఒక కోరిక కోరమనేది. మౌనం దాల్చి రెండో నక్షత్రం కనపడేదాకా ఆగేది. అలా చేస్తే కోరికలు నెరవేరుతాయి అన్నయ్య అనేది. పెద్ద ఆరిందాలాగా దానికి ఎవరో చెప్పారా సంగతి. నక్షత్రం చూసినప్పుడల్లా రామానికి పిచ్చి తల్లి సరదాలు జ్ఞాపకం వచ్చి తీరతాయి. శాంత కంటే పిచ్చి పిచ్చి ఊహలు పద్మినివి. ఇక ఈ వృత్తి రంగంలో ప్రవేశిస్తే ఎన్నెన్ని సమస్యలు తలెత్తుతాయో తలుచుకుంటే కూడా భయంగా ఉంది రామానికి. ఎంతసేపు అని ఆలోచిస్తాడు? ఏం చేస్తాడు? లేచి ఇసుకలో కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచి స్కూటర్ ఎక్కాడు. వీధి గుమ్మంలోనే తన రాక కోసం ఎదురుచూస్తూ కనిపించింది తల్లి. ఎప్పుడు ఆసుపత్రి నుంచి వెళ్ళానన్నాడు వెంకడు. ఎక్కడికి పోయావురా ఆత్రంగా అడిగింది. ఆమె ముఖంలోకి పరీక్షగా చూస్తూ, ఎవరు చెప్పారమ్మా అడుగుతూ స్కూటర్ లాక్ చేసి లోపలికి నడిచాడు. అదేంట్రా బాబు, వెంకడు వచ్చాడు. ఏం జరిగింది బాబు? ఎందుకు ఈ పూట చాలా హంగామా జరిగిందట అంటూ కోట్ అందుకుంది తులసమ్మగారు. వెంకడు తాపిగా కూర్చుని ఆవిడకి తూచా తప్పకుండా ఆసుపత్రిలో జరిగిన వింత చెప్పాడు. ఆవిడకి అప్పటినుంచి కొడుకు ఎప్పుడొస్తాడా, ఎప్పుడు అడుగుదామా అని వేచి ఉన్నారు ఆమె. అలసిపోయిన రాముడు ఆమె కళ్ళ పడేసరికి ఆమె గారికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఏం బాబు, ఎవరు నాన్న ఆ దురదృష్టవంతుడు? ఎప్పుడు ఎవరి మీద అసలు నీ కోపమే రాదే? కొడుకు తల ఆప్యాయంగా రాస్తూ అడిగారు. చాలాసేపు ఆమెకు బదులు చెప్పలేదు రామం. ఏమని చెప్పాలి? అలాగే కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఏం రాముడు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ కాదు కదా? కాస్త ఆతృత చోటు చేసుకుందామె కంఠస్వరంలో. తెలిసిన వాళ్లేనమ్మా, నీకు బాగా తెలిసిన వాళ్ళు, పళ్ళు బిగబట్టే అన్నాడు. అదిరిపడ్డారు తులసమ్మగారు. ఎవరు బాబు, ఎవరు? చెప్పు. నీ భర్తమ్మ. నిన్ను గాలికి ధూళికి వదిలేసి నా చెల్లెల్ని పొట్టను పెట్టుకున్న హంతకుడమ్మా అతను. రాముడు, నాన్నగారా? ఆనందం దుఃఖం ముప్పిరిగొనగా అడిగిందామె. అలా అనకమ్మా, అలాంటి మనిషి శత్రువు కూడా నాన్నగా కోరుకునేవారు ఎవరు ఉండరు. బాబు అలా అనకురా, నన్ను ఒకసారి తీసుకెళ్ళి చూపెట్టవా రాముడు? కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఆమెకి. ఆశ్చర్యంతో ఆమె ముఖంలోకి చూస్తూ అమ్మా అన్నాడు. అవును బాబు, ఎన్నాళ్ళకి దేవుడు దయతలిచాడు నన్ను. అందరి ప్రశ్నలకి బదులు చెప్పగల అవకాశం కలిగించాడు ఆ దేవుడు. బాబు, ఇవి చేతులు కాదురా, నన్ను ఒకసారి చూడని, తీసుకెళ్ళు. కొడుకు చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగారు ఆవిడే. రామానికి ఏం పాల్పోలేదు. ఏంటి ఆడదాని మనస్తత్వం అని అనిపించింది. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? ఆయన్ని మనం ఎందుకు చూడాలమ్మా, మనకేమవుతాడని కసిగా అన్నాడు. అలా అనకు బాబు, నీకు జన్మనిచ్చినవాడు నీకేం కాడా? బాబు, ఈ సంఘంలో భర్త బ్రతికుండి దిక్కు లేకుండా బ్రతకవలసి వస్తే ఆ పాటలు ఎలా ఉంటాయో నీకు అసలు చెప్పినా అర్థం కావు. వారు ఎలాంటి వారైనా వారి నీడనుంటేనే ఈ సంఘం నోరు మెదపదు. బాబు, నా మీద కనికరం చూపెట్టు. నువ్వు వారిని ఇంటికి తీసుకురా. నా కోసం రా రాముడు ఏడుస్తూనే అడిగారు. వద్దమ్మా, నిన్న నరకంలోకి మళ్ళీ తోయను. నేనింకా ఆ జీవితాన్ని ఊహించను కూడా లేను. కనపడలేదనుకో, ఇలాగే హాయిగా ఉండిపోదామమ్మా. రాముడు, నాయన, నాకు పతిభిక్ష పెట్టురా. ఇదిగో కొంగు పట్టి నిన్ను అడుగుతున్నాను రా
ఆమె కుప్పగా నేల మీద కూలి రోదించసాగింది. రాముడు అలా చూస్తూనే ఉన్నాడే కానీ కదలలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరికి ఆమె కళ్ళు తుడుచుకుని లేచారు. తల ముడి గట్టిగా వేసుకుని మారు మాట్లాడకుండా 2 జతల బట్టలు సంచిలో వేసుకున్నారు. బాబు, నాకు సెలవి. పోనీ నీకు వారి ఇక్కడికి రావడం ఇష్టం లేకపోతే పోనీ, నేనే వెళ్ళిపోతాను చాలా శాంతంగా అన్నారు. అమ్మా, నన్ను వదిలి వెళ్ళిపోతావా? నీకోసం కాదా ఈ బాధ? అడ్డుపడి అడిగాడు. కాదు బాబు, నాకు అడ్డు చెప్పకు. నీకోసం ఎన్ని రోజులు అజ్ఞాతవాసం చేశాను. నా మనసు తెలుసుకున్న కొడుకు, ఎప్పటికైనా డాక్టర్ వై నాకు ఆనందాన్ని కలిగిస్తావని నేను బ్రతికాను. భర్త ఉండి లేని దానినై, కొడుకుండి లేని దాన్నే బ్రతికాను. అంతా మళ్ళీ బాగుంటామని. కానీ నేను ఆడదాన్ని, క్షమ నాకు సహజం. కానీ నీది పగిలిన గుండె, బాగా దెబ్బతింది. నిన్ను క్షమించమని అడగను, కానీ సాటి మనిషిగా మానవత్వం చూపిస్తావని ఆశించాను. కానీ నీ గుండె కరగదు బాబు. ఏ తండ్రి ఇలా ఉండడు, నిజమే. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అని అనుకున్నాను. బాబు, వారు వద్దనుకుంటే నాకు ఈ వేషం ఎందుకురా? నీ చేత్తో ఈ బొట్టు తుడిచేయవలసింది, హాయిగా వారిని మరణించనీయవలసింది. కానీ ఎందుకు బ్రతికిచ్చావు? వృత్తి ధర్మం అనే కదా. అలాంటి ధర్మం భారీగా నాకు ఉంటుందని ఎందుకు ఊహించవు? అమ్మా అన్నాడు బాధగా రామం. అవును బాబు, వారు ఉన్నారని తెలిసి, వారికి కూడా స్థానం లేదని తెలిసి నేను ఇంకా నిన్ను పట్టుకొని పాకులాడకూడదు. మేము ఎలాగో బ్రతకడానికి ప్రయత్నిస్తాం. నన్ను వెళ్ళని బాబు. అమ్మా, అదొక పీడ కల. అమ్మా, నా చిన్నతనం అంతా ఒక పీడ కలగా మార్చేసిన. అతని మాట పూర్తి కానివ్వలేదు తులసమ్మగారు. నాకు తెలుసు, కానీ రేపు ఈ సంగతి అందరికీ తెలుస్తుంది. అప్పుడు ఇంకోలాగా సంఘానికి మొహం చూపించకుండా పోతాను. రాముడు, ఆలోచించు బాబు. పిడికెడు మెతుకులకి, జానెడు నీడకి సంకోచించి చిన్న మనసు ప్రదర్శించకు. క్షమించడంలోనే ఎక్కువ ఆనందం మిగులుతుంది బాబు. రామం బోన్లో పుల్లాగా అటూ ఇటూ పచార్లు చేశాడు. అమ్మా, పిలుచుకొస్తాను, కానీ ఒక్క షరతు. ఎన్ని షరతులైనా పెట్టు. వారిని రోడ్లో వదిలి నీ పరువు తీసుకోకు. అదే నేను కోరేది అంటూ కొడుకుని కౌగిలించుకొని బోర్మని ఏడ్చారు తులసమ్మగారు. ఆ ఏడుపులోనే ఆమె జీవితంలో ఎంతటి రాజీ పడిపోయిందో అర్థమైంది. ఏ తల్లి తన కోసం ఏళ్ల తరబడి హీనాతిహీనంగా బ్రతికిందో ఆ తల్లి ఈనాడు నన్ను కూడా వెళ్ళిపోని బాబు, వారితో పాటే నేను బ్రతుకుతాను, నన్ను బాధ పెట్టను. నీ పరువు మర్యాదలకి ఏ మాత్రం భంగం రానివ్వకుండా ఏ రైలు ఏ దిశగా తీసుకుపోతే ఆ దిశగా పోతాం. నన్ను వారి దగ్గరికి తీసుకెళ్ళు, అంతే చాలు అని బ్రతిమలాడుతుంటే ఏమీ చెయ్యలేక, ఏమీ అనలేక చేష్టలోడిగి నిలబడిపోయాడు రాముడు. అమ్మా, జీవితంలో కష్టాలే గాని సుఖాలు నోచుకోలేదే. ఆయన వల్ల నీవు పడిన అవమానాలు అన్నీ ఇన్ని కాదే. నిన్ను నియమానన్న వదిలి పరస్త్రీల వెంట పడిపోయి ఉన్నావా లేదా అని కూడా అడిగిన పాపాను పోలేదే. నీ రోగిష్టి బిడ్డను నిర్దాక్షిణ్యంగా పొట్టను పెట్టుకున్నాడే. నీ కొడుకుని మెడబట్టి గెంటాడే. లోక జ్ఞానం రాని, బ్రతుకు నేర్వని ఈ నీ కొడుకు రోడ్ల మీదకే తరిమాడే. అటువంటి మనిషి కోసం నన్ను నీ కన్ను సన్నల్లో మెదిలి నీ మనశ్శాంతే నా ధ్యేయంగా బ్రతుకుతున్న నన్ను వదిలిపోతున్నాను అని అంటున్నావే, ఎలా అనగలిగావమ్మా? బాధగా తల్లి చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు. బాబు, రాముడు, ఆడదాన్ని గురించి నీకేం తెలుసురా? సాటి ఆడది అనే సూటిపోటి మాటలు పడే కంటే ఎలాంటి వాడైనా ఆ మొగుడు చాటును ఉంటేనే చాలు అని అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఈ సంఘం అంత తేలిగ్గా అనాలోచితంగా దెబ్బతీసేది ఆడదాని శీలం మీదే బాబు. నువ్వే చెప్పు, ఎన్నిసార్లు ఎందరితో నువ్వు దెబ్బలాటకి దిగావు, దెబ్బలు తిన్నావు? మీ నాన్న గురించే కదా. చిన్న పిల్లాడివి, నీకే అలాంటివి ఎదురయ్యాయి. ఇక నా సంగతి ఎప్పుడైనా ఆలోచించావా? ఆ మనిషి పారిపోతే నేను సంతోషంగా ఉంటున్నాను అని అనుకున్నావు. ఆ మనిషి నిజంగానే నా బ్రతుకును బద్దలు చేశారయ్యా. కానీ ఆ మనిషి ఉండి లేకపోవడం నా జీవితాన్ని ఇంకా దారుణంగా దెబ్బతీసిందని గ్రహించలేదయ్యా నువ్వు. కూలి చేసినా నాలి చేసినా
అర్ధాకలితో నిద్ర కొరిగిన ఆడది, మగదిక్కులేని ఆడది లోకంలో నిరాదరణ బ్రతుకు కంటే అబాండాలు వేసి ఆనందిస్తారు. ఈ జాతి ఇంతేనయ్యా. అందుకే ఇప్పుడు కాకపోయినా రేపు నీ పెళ్లిలోనైనా నీ తండ్రి ప్రసక్తి రాక తప్పదు రాముడు. అమ్మ అని పిలిచాడే గాని ఏమీ మాట్లాడలేకపోయాడు రాముడు. చాలాసేపు ఎడతెగని ఆలోచనలతో తల బద్దలు కొట్టుకున్నాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తల్లికెదురుగా ఆగాడు. మరి తర్వాతి ఎపిసోడ్లో మిగతా కథ తెలుసుకుందామా? ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.